అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. చెడు సహవాసం చేసే వ్యక్తికి వేరే శత్రువు అవసరం లేదు. చెడు సహవాసం చేసిన వ్యక్తి తన జీవితాన్ని క్రమంగా తనకు తానే పతనం దిశగా పయనిస్తారు. కనుక దుర్గుణాలున్న వ్యక్తిని వెంటనే విడిచిపెట్టాలి. అందుకు ఉదాహరణంగా దుర్యోధనుడు కర్ణుడి స్నేహమే. ప్రతి ఒక్కరికి అదృష్టం జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది. అయితే వ్యక్తి దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు అనే దానిపై అతని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. విధిని దురదృష్టం అంటూ శపించడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే జీవితంలో మనకు లభించే ఏ విధమైన వైఫల్యం లేదా అవమానానికి మనకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవాభావం ఎప్పుడూ కలిగి ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించగలిగిందేమీ ఉండదు. విజయపదంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. దూరం నుంచి చూస్తే ఆనందంగానూ, దగ్గర నుంచి చూస్తే విషాదంగానూ కనిపించేదే జీవితం. మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. చిరునవ్వుతో కూడిన పలకరింపు మనుషుల మధ్య ఉన్న ఎంత దూరాన్ని అయినా తొలగిస్తుంది. చెడు సహవాసం అనేది తీపి విషం వంటిది. ఇది ప్రారంభంలో తీపి రుచి చూపిస్తుంది, అయితే అది చివరికి ప్రాణాంతకంగా మారుతుంది. అసూయపడే వ్యక్తి చాలా మూర్ఖుడు. అతను తన సమస్యలకు పరిష్కారం కనుగొనే బదులు అవతలి వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. జీవితానికి సంబంధించిన ఏదైనా కలను నెరవేర్చుకోవడానికి 3 విషయాలు అవసరం. అవి కృషి, పట్టుదల, విచక్షణ. అతిగా రాజీ పడడం అంటే పూర్తిగా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవటమే. బంధాలు ఎన్ని ఉన్నా నిన్ను ప్రేమించే బంధం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుంది. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటివాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. గమ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఆ గమ్యాన్ని చేరడానికి వెళ్ళే మార్గం పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికి హాని తలపెట్టకు. కాలం మన చేతిలో లేదు, నువ్వు నీ చేతిలో ఉంటావు, అది గుర్తుపెట్టుకో. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నాకు కావాలి అనుకోవడం ఆశ, నాకే కావాలి అనుకోవడం స్వార్థం. పక్కవాడికి లేకపోయినా నాకు మాత్రమే కావాలి అనుకోవడం రాక్షసత్వం. సమయంతో పరిగెత్తేవాడు సమర్థుడు అయితే సమయానుకూలంగా పనిచేసేవాడే విజేత. పగకి చావు ఉందేమో కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రేమకు చావు లేదు. అదే ప్రేమ, అవే అనుబంధాలు, అవే మమకారాలు మనల్ని బ్రతికిస్తున్నాయి, ముందుకు నడిపిస్తున్నాయి. బాధలు అనేవి ఆకాశంలో చందమామ లాంటివి. ఒకరోజు ఎక్కువగా ఉండవచ్చు, ఒకరోజు తక్కువగా ఉండవచ్చు, ఒకరోజు అస్సలు కనిపించకపోవచ్చు. అందుకే బాధలున్నాయని బాధపడుతూ కాలాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా జీవించండి. ఎప్పుడు నేనే తగ్గి ఉంటా, ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక. అంతేకాని నాలో తప్పు ఉండడం వల్ల మాత్రం కానే కాదు. అది గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. అదేంటో గాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాల్లో బాండు పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తుంటారు. ప్రశాంతమైన మనస్సు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. జీవితం అడిగిన వెంటనే అన్నీ ఇవ్వదు, ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేదంటే ఇచ్చే వరకు ఎదురు చూడాలి. కాలం అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది. అందమైన ఆడదానితో 2 గంటలు గడిపినా నిమిషమే కదా అయింది అనుకుంటావు. అదే వేడి పొయ్యి మీద నిమిషం కూర్చున్నా అబ్బో చాలాసేపు అయింది అనుకుంటావు. అదే సాపేక్ష సిద్ధాంతం.